ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. నిసర్గదత్త బోధ 10వ భాగంలోనికి వస్తున్నాం. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. మహారాజు గారు చాలాసార్లు చెప్పినట్టే మళ్ళీ ఒకసారి చెప్పారు. నీ ఉనికి తెలుసుకోవడానికి నువ్వే ప్రమాణము, మరెవ్వరూ కాదు. అంటే నువ్వు ఉన్నావో అని నీకే తెలుస్తుంది, ఇంకొకళ్ళు వచ్చి చెప్పడం కాదు. ఒక ఆయన అన్నాడు, మీరు చెప్పేవన్నీ బాగున్నాయి కానీ అది విని మార్పు తెచ్చుకోవడమే చాలా కష్టంగా ఉంది అన్నాడు. మహారాజు గారు దాని మీదే వ్యాఖ్య ఏం చేశారంటే, బాధపడటం కంటే మారటం తేలిక కాదా అన్నాడు. అంటే నేను కష్టాల్లో ఉన్నాను, అందులో నుంచి విముక్తి పొందాలి అనుకుంటే ఆ కష్టాలు ఎక్కువ, ఈ మార్పు చేసుకోవడానికి కావాల్సిన శ్రమ దానికంటే తక్కువ అవుతుంది. ఈ ప్రాపంచికమైనటువంటి ఆట వస్తువుల్ని పట్టుకుని కోరికలు భయాలతోటి, అభిప్రాయాలు భావాలతోటి సతమతమైపోతున్నారు. అంతా వదిలేసి నీ నిజస్వరూపాన్నే గట్టిగా పట్టుకుని పాకులాడు. నేను అన్న భావాన్నే పట్టుకో, వదలకు. నువ్వు ఇప్పటి వరకు మారిపోయే వాటిని పట్టుకుంటూ మారకుండా చలించనటువంటి దాన్ని మర్చిపోతున్నావు. నీ మనస్సుని వెనక్కి తిప్పు, చలించేదాన్ని వదులు, నిశ్చలమైన దాన్నిందు నిలబడిపో. తరువాత ఇంకొకరితోటి, నేను చెప్పేదంతా యథార్థం, కానీ ఇదంతా నీకు కేవలం సిద్ధాంత మాత్రంగా కనపడుతుంది. పట్టుదలతో కృషి చేయి. ఈ మార్గం నీ గుండా వెళుతూ నీకు అతీతమైన దానిని చేరుస్తుంది. తర్వాత నీకు ఇప్పటికిప్పుడు ఈ క్షణంలోనే జ్ఞానం కలగాలి అంటున్నావు, కానీ ఆ క్షణం ఎంతో పూర్వ సాధన చేసి ఉంటేనే కలుగుతుంది. చెట్టు మించి పండు పడటం ఒక క్షణమే, కానీ అది పండటానికి ఎంతో సమయం కావాలి కదా అని సాధారణ సాధకులకు సాధన చెయ్యండి అని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఇప్పటికిప్పుడే చేసేయి, నువ్వు ఇప్పుడే అది అయ్యున్నావు ఏంటి ఇంకా చేసేది అన్నట్లు కూడా చెప్తూ ఉంటారు. అడిగిన వారిని బట్టి ఇక్కడ ఇట్లా చెప్పారు. తరువాత అనుమానిస్తూ ఉంటే ఆత్మ, దానివల్ల వచ్చే ప్రయోజనము, అసలు తెలుసుకోవడం కుదురుతుందా, అనుభవం ఉంటుందా, ఇటువంటి అనుమానాలను వాళ్ళకి చెప్పారు. ఒక సైంటిస్టు ఏదైనా కొత్త విషయాన్ని కనుక్కుంటే, ఒక ప్రయోగం చేసి దాని ఫలితం ఇలా వచ్చింది అని చెబితే ఇతరులు దాన్ని గుడ్డిగా నమ్మకుండాను, అట్లాగని తీసిపారేయకుండాను వారు కూడా ప్రయోగాలు చేసి చూసి వారికి కూడా అదే ఫలితం కనపడితే అప్పుడు దాన్ని అంగీకరించాలి కదా. అట్లాగే నువ్వు కూడా నేను చెప్పేదాన్ని సాధన చేసి చూడు, నీకు కూడా అదే
ఫలితం వస్తుంది అన్నారు. ఒకరెవరో మహారాజు గారిని వ్యక్తిగతంగా ప్రశ్నించారు. మీకు ఏం జ్ఞానం కలిగి ఉందో, మీ మనస్సులో ఏముందో ఏదో కాస్తైనా మాకు తెలిసేటట్లు చెప్పండి అన్నారు. మహారాజు గారు అన్నారు, సాధారణంగా అందరూ అనుభవించే వాటినే మీలాగా నేను అనుభవిస్తూ ఉంటాను. తేడా అల్లా నేనేం అనుభవించనంటే భయము, ఈర్ష్య, ద్వేషము, కోపము మొదలైనవి. నేను దేన్ని కోరను, దేన్ని కాదనను, దేన్ని అష్టబెట్టుకోను. అట్లా జరిగిపోతూ ఉంటుంది. అది నా స్థితి అన్నారు. తరువాత మంత్రాలు, జపం మొదలైన వాటి గురించి వచ్చింది. మహారాజు గారు చెప్పారు, యాంత్రికంగా అనుకుంటూ పోయినా కొంత ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే అక్కడ శబ్దము, దాని అర్థము ముఖ్యం కాదు. అది ఆ విధంగా చేయటానికి ముందు ఉండవలసిన కోరిక ముఖ్యము, పద్ధతి అంత ముఖ్యం కాదు. అంటే ఏంటి, మోక్షం కావాలి అనే తీవ్రమైన కోరిక ఉంటే జపం చేసినా ఫలిస్తుంది. క్రమక్రమంగా జపం చేయొచ్చు, పూజ చేయొచ్చు, ఇంకా యోగం మొదలైనవి చేయొచ్చు. ముఖ్యమేంటి, మనస్సులో ఉండవలసిన ఆకాంక్ష అది గట్టిగా ఉంటే ఏదైనా పర్వాలేదు. అంటే విచారణ కుదరని వాళ్ళకి ఉద్దేశ్యం మటుకు సరైన పెట్టుకుని ఏదైనా చేయొచ్చు అని అన్నిటినీ అంగీకరించారు. తరువాత శుద్ధమైన ఆత్మను గురించి చెబుతూ అది సాక్షి కంటే కూడా అతీతమైనటువంటిది. కానీ దాన్ని పొందాలంటే సాక్షి భావం ద్వారానే వెళ్ళవలసి ఉంటుంది. అంటే సాక్షి అభ్యాసం చేయంగా భావాతీత స్థితి కలుగుతుంది అని. తర్వాత దేవుణ్ణి గురించిన చర్చ వచ్చింది. అందరూ దేవుణ్ణి నమ్ముతారు కదా అన్నారు. మహారాజు గారు చెప్పారు, నాకు సంబంధించినంత వరకు నువ్వే నీకు దేవుడివి కాదు అని మరొక రకంగా నువ్వు భావిస్తే సరే, దాన్నే పట్టుకుని చివరిదాకా వేలాడు. అంతా దేవుడిదే, జరిగేదంతా మంచికే, జరిగేదంతా సంతోషంగా స్వీకరించు, అన్ని భూతాలని ప్రేమించు. ఈ భావం కూడా నిన్ను ఆత్మ దగ్గరకు చేరుస్తుంది అని దేవుడంటే నమ్మకం కలిగిన వాళ్ళకి అది కూడా ఒక పద్ధతి. మరొకరు మహారాజు గారిని అడిగారు, లౌకికమైనటువంటి వ్యక్తులు ఎన్నో రుచులను అనుభవిస్తూ ఉంటారు ప్రపంచంలో. రాగము, ద్వేషము, ప్రేమ, కోరికలు మొదలైనవన్నీ. మరి జ్ఞాని ఏమనుభవిస్తాడు అని అడిగారు. మహారాజు గారు, జ్ఞాని శుద్ధమైన నిరాధారమైన కల్తీ లేనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. ఏదో ఒక కారణం లేకుండా సుఖం కలగదు అని మీరు అనుకుంటారు. నాకో దేని మీదనైనా నువ్వు ఆధారపడితే అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. బాహ్యంలో ఉండే ఇంద్రియ ప్రాపంచిక సుఖాలు దుఃఖాన్ని కలిగిస్తాయి. అయిపోయిన తర్వాత అయ్యో అయిపోయిందని, రానప్పుడు ఇంకా రాలేదని, దానికోసం ప్రయత్నం చేయాలని, ఇదంతా దుఃఖాన్నే కలిగిస్తుంది. ఆత్మస్థితి దేని మీద ఆధారపడలేదు, ఎప్పుడూ ఉంటుంది. అది అసలైన సుఖం. ఎవరో అడిగారు,
ముసలితనం వస్తూ ఉన్న కొద్దీ జ్ఞాని భావం ఎలా ఉంటుంది అంటే మహారాజు గారు చెప్పారు, ఆయన మరింత సుఖంగా శాంతంగా అవుతూ ఉంటాడు. ఎందుకంటే తన ఇంటికి పోయే ప్రయాణికుల్లాగా రైల్లో నుంచి తన స్టేషన్ వచ్చినప్పుడు దిగాలంటే ముందుగానే తన సామాన్లన్నీ సర్దుకుని వస్తోంది దిగాలి అనుకుంటూ ఉంటాడు. అట్లాగే అన్నారు. తరువాత ఒక ఆయన ప్రశ్నించాడు, జ్ఞాని గుర్తించాలంటే ఆయన చెప్పుకునేటువంటి మాటలేనా, లేక ఆయన నిజంగా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని బయట నుంచి పరిశీలించి తెలుసుకోవడానికి ఏమైనా లక్షణాలు ఉంటాయా అంటే మహారాజు గారు చెప్పారు, అదంతా నీ పరిశీలన శక్తిని బట్టి ఉంటుంది. సామాన్య వ్యక్తులకు జ్ఞానికి అసలైన తేడా అంతరంగంలో ఉంటుంది. వారి దృష్టిలో మార్పు, ఎంత వైరాగ్యంతో ఉన్నారు, ఎంత ఏకాంత తత్వంలో ఉన్నారు అనే విషయాలు కనిపెట్టడానికి మంచి పరిశీలనా శక్తి కావాలి. అంటే బాహ్య ప్రవర్తనని బట్టి చెప్పలేవు, అంతరంగాన్ని చూడాలంటే నీకు ఆ శక్తి ఉండాలి. మౌనాభ్యాసం సాధన కింద ఉపయోగిస్తుందా అన్నారు. మహారాజు గారు ఇందాక ఒక ప్రశ్నకు చెప్పినట్టే, ఏ విధమైన సాధన అయినా సరే అది నీ ఆకాంక్షను బట్టి ఉంటుంది. అంటే మోక్షము అనేది దృష్టిలో పెట్టుకుని ఏం చేసినా అది క్రమంగా దాన్ని తీస్తుంది. అట్లా కాకుండా మౌనం మాత్రమే కావాలి, మౌనమే చక్కగా కుదరాలి అని అభ్యాసం చేస్తూ ఉంటే అది ఎక్కువ దూరం తీసుకెళ్లదు. ప్రపంచాన్ని ఏమీ పట్టించుకోకుండా ఉంటే అందువలన మీరు కఠినంగా తయారవుతారేమో కదా అని అడిగితే మహారాజు గారు అన్నారు, కాదు, దానికి విరుద్ధంగా నేను కరుణ, జాలి, ప్రేమతో నిండి ఉంటాను. అందరినీ ప్రేమించటానికి నాకు స్వేచ్ఛ ఉంటుంది. సత్పదార్థాన్ని నేను ఎట్లా పట్టుకోగలను అంటే నీ మనస్సును పరిశీలిస్తూ ఉండు. అప్పుడు నిన్ను నువ్వు సాక్షి మాత్రంగా గ్రహించగలుగుతావు. అంటే పరిశీలిస్తున్న కొద్దీ అహంకార భావం తగ్గి సాక్షిభావం పెరుగుతుంది. అది నిన్ను తర్వాత గమ్యానికి తీసుకెళ్తుంది. తరువాత నేను చెప్పిన మాటలు నీకు అర్థమైనా కాకపోయినా వాటిని గురించి ముందు వెనక తర్జన భర్జనలు చేస్తూ ఆలోచిస్తూ ఉంటే అది కూడా ఒక సాధనే అన్నారు. అంటే మనం దీన్నే మననము అనే పేరు చెప్తామండి. పరిప్రశ్న మననము. మననం చేస్తూ ఉంటే మనస్సు సాత్వికంగా అయి క్రమంగా నిన్ను ఆత్మస్థితికి తీసుకెళ్తుంది. శ్రీ నిసర్గదత్త మహారాజుకు జై. ఇప్పుడు 10వ భాగంలోనికి వస్తున్నాము. అధ్యాయం 43. ప్రశ్న: కొన్ని ఏళ్ల నుంచి చూస్తున్నాను, మీ బోధ ఎప్పుడూ ఒకటే రకంగా ఉంటోంది. మీరు మాకు చెప్పే దాంట్లో ఏమీ అభివృద్ధి కనపడటం లేదు అని మహారాజు గారిని మొహమాటం లేకుండా ఆక్షేపిస్తున్నారు ఆయన. అంటే ఏంటి, ఇప్పుడు మనకి సైన్స్, టెక్నాలజీ ఇట్లాంటి వాటిల్లో అసలు ప్రపంచంలో ఏ రంగంలోనైనా మార్పులు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఉన్న టీవీలు ఇప్పుడు టీవీలు వేరు, అప్పుడున్న రవాణా సౌకర్యాలు ఇప్పటికి వేరు.
అప్పుడున్న మందులు వేరు, ఇప్పుడున్న మందులు వేరు, ఇట్లా ఉంటాయి. అదే రకమైన అభివృద్ధి ఆధ్యాత్మిక రంగంలో లేక ఆత్మజ్ఞానంలో ఉండాలి కదా. కానీ మీరు చెప్పేది అట్లా ఉండటం లేదు అని ఆక్షేపిస్తున్నాడు. మహారాజు గారు అంటున్నారు, హాస్పిటల్లో రోగులకు చికిత్స చేస్తూ ఉంటారు, వారికి బాగా అవుతుంది. వారు చేసే చికిత్సా విధానాలన్నీ అలవాటు చొప్పున ఒకే రకంగా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఆరోగ్యం విషయంలో అటువంటిది ఏమీ ఉండదు. అంటే ఏంటంటే చికిత్సా విధానాలు ఒకే రకంగా జరిగిపోతూ ఉంటాయి, కాకపోతే వాటిలో కొన్ని మార్పులు కూడా రావచ్చు. ఆరోగ్యం అనేది మటుకు ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది. రోగాలు రకరకాలు రావచ్చు, ఆరోగ్యం కలిగినాక అది ఎప్పుడూ ఒకటే రకంగా ఉంటుంది. ఇంకా చెప్తున్నారు, నేను చెప్పేటటువంటి బోధ అలవాటుగా ఒకే రకంగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ దానివల్ల వచ్చే ఫలితం మనిషికి మనిషికి మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కొత్తవాడు వచ్చాడనుకోండి, ఈ బోధ విన్నాడు, ఆయన కొంత అభివృద్ధి కలిగింది ఆయనలో. మహారాజు గారు చెప్పేది ఒకటే. సరే, మళ్ళీ ఇంకో కొత్తవాడు వచ్చాడు, మళ్ళీ అదే బోధ. ఆ బోధ విని విని మంచి స్థాయి కలిగిందనుకోండి, ఇక తర్వాత అది వినక్కర్లేదు. అది మహారాజు గారు చెప్పేది ఒకటైనా వచ్చే ఫలితం ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని అభ్యాసం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వారిలో అభివృద్ధి కనపడుతుంది. మళ్ళీ ప్రశ్న, అనుభవం అంటే ఏంటి? అనుభవం కలిగిన జ్ఞాని ఎట్లా ఉంటాడు? అతన్ని మనం గుర్తించవచ్చునా? మహారాజు గారు, జ్ఞానం అనేదానికి ఇది ఫలానా అని గుర్తించటానికి వీలైన లక్షణాలేమీ ఉండవు. ఇంకా అజ్ఞానం అనేదాన్ని గుర్తించవచ్చు, జ్ఞానాన్ని గుర్తించలేము. ఇంకా జ్ఞాని అనేటువంటి వాడు నేనేదో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అని ప్రకటించుకోడు. వారి గొప్పదనాన్ని ప్రకటించుకునేవారు, వారి ప్రత్యేకతను వెల్లడించేవారు జ్ఞానులు కారు. ఏవో కొన్ని అలౌకికమైన, అంటే సామాన్యంగా అందరికీ కలగనటువంటి అనుభవాలను చూసుకుని అది అనుభవము అని భ్రమపడుతూ ఉంటారు. నేను జ్ఞానిని అని చెప్పుకోవాలి అనే ఉద్దేశ్యం జ్ఞానికి ఉండదు. తనను తాను అతి సాధారణమైన వ్యక్తిగా భావించుకుంటూ ఉంటాడు. తన స్వభావంలో తాను ఉంటాడు. నాకు సర్వశక్తులు ఉన్నాయి, అన్నీ తెలుసు అని చెప్పుకోవటం అజ్ఞానానికి గుర్తు. మళ్ళీ అడుగుతున్నాడు ప్రశ్న, పోనీ జ్ఞానం ఒకరి నుంచి ఒకరికి ప్రసరింపజేయటానికి కుదురుతుందా? మహారాజు గారు, జరుగుతుంది. జ్ఞాని యొక్క మాటల్లో అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి శక్తి ఉన్నది. అక్కడ మాటలు ముఖ్యం కాదు, ఆ మాటల వెనకాల ఉన్న శక్తి. అదండి సాధారణంగా ఈ ప్రశ్న, జ్ఞాని తన జ్ఞానాన్ని ఇతరులకు పంచివ్వగలడా అనే ప్రశ్న ఏ సందర్భంలో వస్తుంది? జ్ఞానికి చాలా శక్తులు ఉంటాయి, అలౌకికమైన శక్తులు. ఆ శక్తుల సహాయంతో అవతల వాడికి తనలో ఉన్న జ్ఞానాన్ని మార్పిడి చేయగలుగుతాడు అని.
మహారాజు గారు అట్లా చెప్పట్లా. అలౌకికమైన శక్తులేమి ఉండవు, తన యొక్క బోధ మాటలు ద్వారా జ్ఞానాన్ని అవతల వాడికి ఇవ్వగలుగుతాడు. మళ్ళీ ప్రశ్న, ఏమిటి ఆ శక్తి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా ఉంటుంది? మహారాజు గారు, ఆయనలో ఉన్న నిశ్చయాత్మకత, అంటే నిశ్చయం, గట్టిగా ఇది ఇంతే అని 100% తాను ఏది చెప్తున్నాడో దాన్ని నమ్ముతాడు. ఏ విధంగా? తన స్వీయ అనుభవం, తనకు కలిగిన అనుభవం వలన గట్టి నమ్మకం ఏర్పడుతుంది. అందువలన ఆయన మాటలకి ఆ శక్తి ఉంటుంది. తర్వాత ఇంకొక ప్రశ్న, చాలా మంది సమాధి అనేదాన్ని అభ్యాసం చేస్తూ ఉంటారు. ఆ సమాధి స్థితుల్లో చైతన్యం బాగా చురుకుగా ఉంటుంది. అయినా దానివల్ల వారికి ఫలితం ఏమీ వస్తున్నట్టు అనిపించట్లా. మహారాజు గారు, ఏం ఫలితం రావాలని అనుకుంటావు? అసలు జ్ఞానం అనేటువంటిది ఏదో ఒకదాని యొక్క ఫలితమా? జ్ఞానం అటువంటిది కాదు. దానికి ఒక కారణము లేదు, ఏదో ఒకదాని యొక్క ఫలితము కాదు. ఎందుకు అంటే అది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి. ఇక యోగుల సంగతి, వారు ఎన్నో అద్భుతాలను తెలుసుకోగలుగుతారు. కానీ ఆత్మజ్ఞాన విషయంలో వారు అజ్ఞానులే అని చెప్పాలి. జ్ఞాని చూడటానికి అతి సాధారణమైన వ్యక్తిలాగా కనిపిస్తాడు, కానీ ఆత్మను బాగా తెలుసుకుని ఉంటాడు. అది యోగ శక్తులకి ఏ శక్తులు లేకపోయినా ఆత్మను తెలుసుకున్న వాడికి తేడా. మళ్ళీ ప్రశ్న, ఆత్మజ్ఞానం కోసం చాలా శ్రద్ధతో ప్రయత్నించేవారు చాలా మంది ఉంటారు, కానీ వారికి వచ్చేటటువంటి ఫలితం చాలా తక్కువగా కనిపిస్తోంది. ఎందువలన అంటే ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు, కానీ అందరికీ పూర్తి ప్రయోజనం రావట్లేదు అని మహారాజు గారు చెప్తున్నారు. వారు తమ చైతన్యం అంటే తెలుసుకునే శక్తి, తెలివి అనే దాని మూలాన్ని బాగా విచారణ చెయ్యలేదు అని చెప్పాలి. మనస్సుని, అందులో ఉండే అనుభూతుల్ని, భావాలని, ఆలోచనలని సరిగా పరీక్షించి చూడలేదు. బహుశా అందువలనే వారికి జ్ఞానానుభవం ఆలస్యం కావచ్చు. మరొక కారణం ఏంటంటే, ఇంకా వారిలో కొన్ని కోరికలు బలంగా ఉండవచ్చు. అంటే ఇతర కోరికలు, ప్రాపంచికమైనవి కానీ, లేక ఇది యోగ సంబంధం, సమాధి కావాలి, కొన్ని శక్తులు కావాలి మొదలైనవి కానీ ఏమైనా ఉండుండొచ్చు. మళ్ళీ ప్రశ్న, సాధనలో క్రింద మీద పడుతూ ఉండటం తప్పదు. అయినా శ్రద్ధ కలిగినటువంటి సాధకుడు ఆ మార్గంలో పయనిస్తూనే ఉంటాడు. ఒక జ్ఞాని అటువంటి సాధకులకు ఏ విధంగా సహాయం చేయగలుగుతాడు అంటే మహారాజు గారు చెబుతున్నారు, సాధకుడు శ్రద్ధావంతుడై ఉంటే అతనికి ఆ జ్ఞానాన్ని ఇవ్వవచ్చు. అది అంటే ఆ జ్ఞానం ఎప్పుడూ అన్ని చోట్ల అందరి కోసం ఉన్నదే, కానీ దాన్ని కోరేవారే తక్కువ. ఆ కొద్ది మందిలోనూ పరిపక్వత కలిగి తయారుగా ఉన్నవారు ఇంకా తక్కువ. మనస్సు, హృదయము, బుద్ధి అవి పరిపక్వం అంటే తగిన స్థితిలోకి వచ్చి ఉండటం
అవసరమవుతుంది. తగిన స్థితి అంటే ఏంటండి? పైన చెప్పారు. వారిలో ఇంకా కోరికలు అవి బాగా బలంగా ఉంటాయి, ఇతర కోరికలు, లేదా తమను తాము అంటే మనస్సును బాగా పరిశీలించుకునగలిగినటువంటి శక్తి తక్కువ ఉండొచ్చు. అటువంటి శక్తి ఉన్నా వారు సరిగా విచారణ చేయకుండా ఇతరాన్ని పట్టించుకుంటూ ఉండొచ్చు. ఇవి చెప్పారు. అవేం లేకుండా తనను బాగా పరిశీలించుకోగలగటం, ఇతర కోరికలు ఏం లేకుండా అచ్చగా దీని మీదనే దృష్టి పెట్టి ఉండటం ఉంటే వారు పరిపక్వత చెందినట్టు. అటువంటి వారికి తేలిగ్గా జ్ఞానాన్ని కలిగించవచ్చు అన్నారు. మళ్లీ ప్రశ్న, మీ ఆత్మానుభవం మీ సొంత కృషి వల్ల వచ్చిందా లేక గురువు గారి అనుగ్రహం వల్ల వచ్చిందా? మహారాజు గారు, బోధంతా ఆయనది, నమ్మకం నాది అన్నారు. తర్వాత ప్రశ్న, ఒక గురువు ఏ నమ్మకము లేని వాడికి ఏ మాటలు చెప్పకుండా ఏ తయారీ లేకుండా అప్పటికప్పుడు ఆత్మానుభవాన్ని కలిగించగలరా? అంటే తేలిగ్గా రావాలి, కష్టపడకుండా అన్నట్టు అడిగారు. మహారాజు గారు తన పద్ధతిలో చెబుతున్నారు. ఇవ్వచ్చు, కానీ తీసుకునేవాడే ఉండాలిగా. అది అంటే తయారీ లేకపోతే ఇచ్చినా కూడా తీసుకోలేడు అని. ఇంకా చెప్తున్నారు, అప్పటికప్పుడు ఆ క్షణంలోనే స్పర్శ వల్ల గాని, చూపు వల్ల గాని, ఆలోచనల వల్ల గాని జ్ఞానానుభవాన్ని పొందగలిగిన వారు మంచి పరిపక్వ స్థితిలో అంటే తయారీలో ఉండి ఉంటారు. కానీ అటువంటి వాళ్ళు చాలా అరుదు. ఎక్కువ మందికి ఆ పరిపక్వత లభించడానికి సమయం పడుతుంది. ఆ పరిపక్వత కోసమే సాధన అనేది చెప్తూ ఉంటారు. ఆయన మళ్ళీ ఒక్కొక్క ప్రశ్న, నేను ఈ వాగ్దానాలన్నింటితోనూ అలసిపోయాను, సాధనలతో అలసిపోయాను, వాటి వల్ల నా శక్తి క్షీణిస్తోంది, ఫలితం ఏమీ ఉండటం లేదు. నాకు ఆ సత్పదార్థం ఇప్పుడే ఇక్కడే కావాలి, అది నాకు దొరుకుతుందా? మహారాజు గారు, నువ్వు పొందవచ్చు. అయితే నీవు నిజంగా అన్నిటితోనూ విసుగు చెంది విరక్తి చెంది ఉన్నావా? నీ సాధనలతో కూడా. అది ప్రాపంచిక విషయాలు, ఇటు సాధన, అన్నిటితోనూ విరక్తి చెంది నీవు ఉంటే పరిపక్వత వచ్చినట్లు. దీని అర్థం ఏంటి? అన్ని వదిలిస్తే మిగిలేదు అదే. అది మహారాజు గారి అభిప్రాయం. ఇంకా చెప్తున్నారు, నీవు ప్రపంచం నుంచి గాని దేవుడి నుంచి గాని ఏమీ ఆశించకుండా ఉన్నప్పుడు ఆ పరమాత్మ స్థితి నువ్వు ఆహ్వానించకుండా ఆశించకుండా వస్తుంది. మళ్ళీ ప్రశ్న, చాలా మంది జ్ఞానులు ఇదే చెప్తున్నారు, నువ్వు పక్వమై సిద్ధంగా ఉంటే నీకు అనుభవం కలుగుతుంది అని. అవన్నీ నిజమే కావచ్చు, కానీ వాటి వల్ల ప్రయోజనం లేదు. అంటే ఆ మాటల వల్ల ప్రయోజనం లేదు. ఇందులో నుంచి బయటపడే మార్గం ఏదో ఒకటి ఉండాలి. పరిపక్వత అంటారా, అది చాలా సమయం తీసుకుంటుంది. సాధనలు అవన్నీ చాలా ప్రయత్నంతో చేయాలి. అంటే అవన్నీ ఏం లేకుండా నాకు ఎప్పటికెప్పుడు కావాలి అన్నట్టు అడుగుతున్నాడు ఈయన. మహారాజు గారు, ఆత్మజ్ఞానం అనేది ఒక మార్గంగా ఆలోచించకు. అది ఒక రకంగా చెబితే ఒక నైపుణ్యం. ఇంకా చెబితే అది కూడా కాదు. నువ్వు దాన్ని గ్రహించడానికి సిద్ధంగా నిశ్చలంగా ఊరక ఉండాలి. అది చాలు. నువ్వు దేన్ని కోరుతున్నావో అది నీకు చాలా దగ్గరగా ఉన్నది.
అందువల్ల దాన్ని చేరడానికి మార్గం అనేది ఏమీ ఉండదు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, లోకంలో ఎంతో మంది అజ్ఞానులు ఉన్నారు, కానీ జ్ఞానులు మాత్రం చాలా అరుదు. ఏమిటి కారణం? మహారాజు గారు, ఇతరుల సంగతి నువ్వు పట్టించుకోకు, నీ సంగతే నువ్వు చూసుకో. మళ్ళీ ప్రశ్న, వెతకటము ప్రయత్నించటము ఆగితేనే గాని అనుభవం రాదు అంటున్నారు, ఎందుకు? మహారాజు గారు, సత్యం కోసమైన కోరిక అన్ని కోరికల కంటే ఉత్తమమైనది. అయినా అది కూడా ఒక కోరికే. సత్పదార్థం నిలిచిపోవాలంటే అన్ని కోరికలు పోవాల్సిందే. నీవు ఉన్నావు అని గుర్తించు, నీవు ఉన్నావు అని గుర్తించు అంటున్నారు. అన్ని కోరికలు అంటే మోక్షం మీద కోరిక కూడా. ఇది శాస్త్రంలో చెప్పేదేనండి. ముముక్షత్వం, మోక్షం కావాలి అనేటువంటి కోరిక ఉండాలి. ఆ కోరిక వలన తక్కిన కోరికలన్నీ క్షాళనమవుతూ వస్తే చివరిగా ఈ కోరిక కూడా పోయినప్పుడు తన స్థితి అట్లా నిలబడుతుంది. మళ్ళీ ప్రశ్న, ఆ పరమాత్మ స్థితి వస్తూ పోతూ ఉంటుందెందుకు? మాకట్లా జరుగుతుంది, మీకేమో అట్లా కాదు, ఎప్పుడు ఉంటుంది అంటున్నారు. ఎందుకు ఈ తేడా? మహారాజు గారు, బహుశా నాకేమీ ఇతర కోరికలు లేకపోవటం వల్ల కావచ్చు, లేదా నువ్వు ఆ పరమాత్మ స్థితిని గట్టిగా కోరటం లేదేమో, అంటే ముముక్షత్వం తీవ్రంగా లేదు అని. మళ్ళీ ప్రశ్న, నా జీవితమంతా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ చాలా తక్కువ ఫలితాన్నే పొందాను. నేను చదువుతూ ఉండేవాడిని, వింటూ ఉండేవాడిని, అవన్నీ దండగే. మహారాజు గారు అంటున్నారు, వినటము చదవటము అనేది నీకు అలవాటు అయిపోయినాయి. ఇక్కడ కొంచెం గమనించాలండి. అలవాటు అంటే ఏంటి? ఆలోచించకుండానే పని జరిగిపోతూ ఉంటుంది. అట్లాగే పొద్దున్నే లేచి ఈ స్తోత్రాలు చదువుతాను, మధ్యాహ్నం ఈ పుస్తకం చదువుకుంటాను, సాయంత్రం చదువుకుంటాను, ఇట్లా అలవాట్లు పెట్టుకుంటూ ఉంటే అలవాటు చొప్పున పోతూ ఉంటుంది, కానీ మనస్సు దాంట్లో నిమగ్నం కాకపోవచ్చు. అది మహారాజు గారు చెప్పేది. ఆయన మళ్ళీ అంటున్నాడు, నేను దాన్ని కూడా వదిలేశాను, ప్రస్తుతం నేనేమీ చదవటం లేదు. మహారాజు గారు అంటున్నారు, నువ్వు దేన్ని వదిలేశావో అది అంత ముఖ్యం కాదు. ఇప్పుడు నువ్వింకా దేన్ని వదిలేయలేదో అది చూడు. సాధన అంటే మనం ఏది వదులుకోవాలో దాన్ని తెలుసుకోవటమే. నిన్ను నువ్వు పూర్తిగా ఖాళీ చేసుకో. నిన్ను నువ్వు ఖాళీ చేసుకో అంటే నీ మనస్సులో ఇతర భావాలు ఏమీ లేకుండా శూన్యంగా పెట్టుకో అన్నారండి. ఇక్కడ సాధన అన్నదాన్ని కూడా ఎట్లా చెప్పే చూడండి. ఫలానా దాని కోసం సాధన కాదు, ఏది విడవాలో, మనస్సులో ఉండే రకరకాల భావంలో ఏది వదిలించుకోవాలో దాన్ని తెలుసుకోవడమే సాధన అన్నారు. అంటే మహారాజు గారు ఎప్పుడు చెప్పేదే ఇంకొక రకంగా చెప్పారు. ఎప్పుడు ఏం చెప్తారు? నేను భావం పెట్టుకుని దానిపైన నేను కానిది ఎన్నెన్నో వస్తూ ఉంటాయి, వాటిని గుర్తించి వదిలించుకుంటూ ఉండాలి. మళ్ళీ ప్రశ్న, ఒక అజ్ఞాని జ్ఞానాన్ని ఏ విధంగా కోరతాడు? తనకు ఏది కావాలో ఆ విషయం అసలు తెలియకపోతే
దాని మీద కోరిక ఎలా వస్తుంది? మహారాజు గారు, మనిషిలో తగిన అర్హత అంటే పరిపక్వత రావటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఆత్మానుభవానికి కూడా తయారు అవుతాడు. అంటే ఏంటంటే అనేక జన్మల్లో కర్మ అనుభవిస్తూ ఎప్పుడో ఒకసారి విసుగు పొంది ఆ విసుగు క్రమంగా పెరిగి దాన్నే వివేకం అంటారు. తర్వాత వైరాగ్యము, ముముక్షత్వము కలుగుతాయి. ఇది కూడా సహజంగానే జరుగుతుంది. అందువలన పరమాత్మ కోసం అనేటువంటి కోరిక కూడా దానంతరదే వస్తుంది అన్నారు. ఆయన మళ్ళీ అంటున్నాడు, నేను చిన్న వయస్సులో ఉన్నప్పుడు విచిత్రమైన అనుభవాలు ఎన్నో కలిగేవి. ఏమీ కానట్టు, శూన్యమైపోయినట్టు, కానీ దాన్ని పూర్తిగా తెలుసుకుంటూ ఉన్నట్లు, అంటే క్షణిక సమాధులు అనొచ్చండి, అవి కలిగినాయి అని చెప్పాడు. మహారాజు గారు అంటున్నారు, ఇదంతా ఊహ మాత్రమే. శుద్ధ చైతన్యం దృష్టితో చూస్తే ఎన్నో 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 జరుగుతూ ఉంటాయి. ఏ అనుభవానికి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఇవ్వకూడదు. దైవ సాక్షాత్కారం కలిగితే ఎంత విశేషమో, ఒక పువ్వును చూచిన అనుభూతి కూడా అంతే విశేషము. సరే, వాటిని అట్లా ఉండనే, వాటన్నిటినీ ఇప్పుడు గుర్తు తెచ్చుకోవడం ఎందుకు? ఆ గుర్తే నీకు ఇప్పుడు ఒక సమస్యగా తయారవుతోంది. వాటిని లేమి లక్ష్య పెట్టకు. గొప్ప అనుభవాలు, తక్కువ అనుభవాలు, లోపల అనుభవాలు, బయట అనుభవాలు, చాలా కాలం ఉండేవి, క్షణికమైనవి అని తేడాలు చూస్తూ కూర్చోకు. అన్నిటికీ అతీతంగా అయిపో, మూలానికి వెళ్ళు. ఏది ఎట్లా జరుగుతూ ఉన్నా మారకుండా ఉండేదాన్ని గ్రహించు. ఇదండి. ఎప్పుడో ఏదో అనుభవం కలిగింది అని దాన్ని గుర్తుపెట్టుకోవటం. చివరికి ఏం చెప్పారు? దేవుని యొక్క సాక్షాత్కారం అనుభవం, దేవుడు కనిపించినా కూడా దాన్ని గుర్తుపెట్టుకుని ఆహాహా అనుకుంటూ కూర్చుంటే ఇప్పుడేమొస్తుంది? అన్నిటినీ వదిలేసి నీ మనసు శూన్యంగా అయిపోతే అప్పుడు ఎన్నెన్ని రకాల అనుభవాలు కలిగినా తాను మారకుండా ఎప్పుడూ ఒకటే రకంగా ఉండేటటువంటి అనుభవానికి ఎక్కువ విలువ ఇవ్వాలి. దాన్ని పట్టుకో అన్నారండి. తరువాత అధ్యాయం 44, ప్రపంచం దాని సత్యత్వం, జగత్తు సత్యమా మిథ్య అనే విషయాన్ని గురించిన చర్చ వచ్చింది. మహారాజు గారు చెప్తున్నారు, ఈ జగత్తును చూచేటటువంటి వాడు జగత్తు కంటే ముందే ఉన్నాడా, లేక జగత్తుతో పాటుగా కలిసి వస్తున్నాడా అంటే ఒక ఆయన సమాధానం చెప్తున్నాడు. ఇదేంటండి ఇంత వింత ప్రశ్న, ఎందుకు అడుగుతున్నారు ఇట్లా అన్నాడు. మహారాజు గారు చెప్పారు, ఈ ప్రశ్నకి సరి అయిన సమాధానం తెలియకపోతే నీకు శాంతం కలగదు. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, నేను పొద్దున్నే మేల్కొన్నప్పుడు ఈ ప్రపంచం అప్పటికే ఉంటుంది, అందువల్ల ఈ ప్రపంచమే ముందు ఉంటున్నది, నేను తర్వాత వస్తున్నాను. ఇంకా చెబితే నేను పుట్టక ముందు నుంచే ఈ ప్రపంచం ఉన్నది అనుకుంటాను. నాకు ప్రపంచానికి మధ్య సంబంధం
ఈ శరీరం ద్వారా కలుగుతోంది. మహారాజు గారు చెప్తున్నారు, ఈ శరీరం అనేది నీ మనస్సులో ఉన్నది. ఆ మనస్సేమో సాక్షి చైతన్యంలో ఉన్నది. నీవు ఏమాత్రం చలనం లేని సాక్షివి. ఆ సాక్షి చైతన్యం నిరంతరం ఒక నదీ ప్రవాహంలాగా మారిపోతూ ఉండే, అంటే మనస్సులో ఉండే చైతన్యానికి మారకుండా ఉండే సాక్షిగా ఉంటుంది. నీవు ఏమాత్రం మారటం లేదు, అందువల్లనే నీవు దానిని గమనించలేకపోతున్నావు. ఇది తెలుసుకోవాల్సిన విషయం అండి. నేను మారట్లేదంటే అందరికీ తెలియాలి కదా. మారట్లేదనే విషయం ఎందుకు తెలియట్లేదంటే, మారటం లేదు అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది కాబట్టి దానికి అంత ప్రాముఖ్యం ఇవ్వకుండా, దాన్ని పట్టించుకోకుండా ఉంటున్నాం. ప్రపంచం ఎప్పటికప్పుడు ఏదో మార్పు వస్తే అదొక రకమైన ఆసక్తి, కుతూహలం, అవసరం, కోరికలు, రాగద్వేషాలు ఇటువంటివన్నీ కలిగి దాన్ని ఎక్కువగా పట్టించుకుంటున్నట్టు అవుతుంది. ఎప్పుడు మారకుండా ఉండేదాన్ని ఎప్పుడు మారకుండా ఉండేదే అని దాన్ని పట్టించుకోకుండా ఉంటున్నారు అన్నాడు. నీటిలో ఉండే జలచరాలన్నీ నీరు లేకుండా ఏ విధంగా ఉండలేవో అట్లాగే ఈ విశ్వం మొత్తం నీలో ఉంటుంది. నువ్వు లేకపోతే అది ఉండదు. ఇక్కడ అందరికీ తెలిసే ఉంటుందండి. మళ్ళీ ఒకసారి గుర్తు. ఇక్కడ నువ్వు లేకుండా ప్రపంచం ఉండదు అంటే ఏ అర్థంలో చెప్పాలి? నువ్వు అన్నా నేను అన్నా శుద్ధ చైతన్యం, అందులో ఏదో మార్పు వచ్చి సాక్షి చైతన్యం, అందులో ఏదో మార్పు వచ్చి అహంకారంలో రకరకాల చలనాలు వస్తున్నాయి. దాన్ని మనస్సు అంటున్నాం. ఆ మనస్సు ద్వారా ప్రపంచం కనపడుతోంది. కానీ అసలైన యథార్థం మూలంలో ఉండి మారకుండా ఉండే చైతన్యం. ప్రశ్నించిన ఆయన అడుగుతున్నాడు, దాన్నే మనం దేవుడు అంటాం కదా. అంటే అన్నీ ఎక్కడ ఉంటున్నాయో, దేని ఉనికి వల్ల వీటన్నిటికీ ఉనికి వస్తుందో దాన్ని దేవుడు అంటాం కదా అన్నారు. లోక సామాన్యమైన మాట అండి ఇది. మహారాజు గారు ఏమంటున్నారు? దేవుడు అనేది కూడా నీ మనస్సులో ఉన్న ఒక అభిప్రాయమే. అసలైన యథార్థం ఏమంటే నువ్వే. నీకు తెలిసిన అన్ని విషయాల్లోనూ 100% నిశ్చితమైనటువంటిది, ఖచ్చితమైనటువంటిది నేను ఇక్కడ ఇప్పుడు ఉన్నాను అనటం. ఈ జ్ఞానం లేకుండా మరే జ్ఞానం కలగదు. ఈ జ్ఞానం కలగడానికి మరొక జ్ఞానం అవసరం లేదు. దాంతో తెలుస్తోంది నేను ఇక్కడ ఉన్నానని. అందుకని మహారాజు గారు చెప్తున్నారు, ఇక్కడ ఇప్పుడు ఉన్నాను అన్న దాంట్లో నుంచి ఇక్కడ ఇప్పుడు అనేవి తీసేసేయి, నేనున్నాను అన్న భావం ఒక్కటే మిగులుతుంది. ఆయన అంటున్నాడు, అయినా ఈ ప్రపంచం నాలో ఎట్లా ఉండగలదు అనేది నాకు అర్థం కావట్లేదు. దానికి వ్యతిరేకమైన భావం నేను ఈ ప్రపంచంలో ఉన్నాను అనేది స్పష్టంగా కనపడుతోంది. మహారాజు గారు చెప్తున్నారు, నిజమే అంటే నీకు అట్లా అగుపించడం నిజమే, అదే నిజమైనట్టు స్పష్టంగా ఉన్నట్లు కనపడుతుంది. కానీ నీకు అన్నిటికంటే స్పష్టంగా ఖచ్చితంగా తెలిసింది నేను అన్న భావమే. తక్కిందంతా ఊహా మాత్రం. అయితే ఈ ఊహయే ఒక అలవాటుగా మారిపోయింది. ఇది నిజం అనిపిస్తూ ఉంటుంది.
ఆ రకంగా చూచే దృష్టిని కలిగించుకున్న అభిప్రాయాలని ధ్వంసం చెయ్యి. నేను అనేటటువంటిది మరింత లోతైన ఒక కారణం నుంచి బయటకొచ్చే అనుభవం. ఆ లోతైన కారణాన్ని ఆత్మ అనొచ్చు, దేవుడు అనొచ్చు, సత్పదార్థం అనొచ్చు, లేక ఇంకా నీకు నచ్చిన ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం మనం అనుకునే నేనున్నాను అనే భావం కూడా ప్రపంచంలో కలుగుతోంది. అంటే ప్రపంచం ఒకటి ఉంది, ప్రపంచంలో నేనున్నాను అనే భావంతో చెప్తున్నాం ప్రస్తుతం. కానీ అది ఈ ప్రపంచంలో నుంచి బయటకు పోవడానికి, మధ్యలో తలుపు తెరవటానికి తాళం చెవి లాంటిది. అంటే ఈ మన తలుపు తెరుచుకుని అవతలకి వెళ్తే సత్పదార్థం ఉంది, తలుపుకు యువతల ఈ ప్రపంచం ఉంది. మరి తెరుచుకొని పోవడం ఎట్లాగూ అంటే నేను అన్న భావం ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నప్పటికీ ఆ భావం నీకు తలుపు దగ్గరికి తీసుకెళ్లి ఆ తాళాన్ని కూడా తెరుస్తుంది. ఇది నేనున్నాను అనే భావం. తర్వాత సత్పదార్థంలోకి వెళ్తావు. దీని అర్థం ఏంటంటే ప్రపంచం ఉన్నది, ప్రపంచంలో నేను భావం ఉంది. తక్కిన అన్ని భావాలను వదిలేసి నేను భావం పెట్టుకో, దాన్నే చూస్తూ ఉండు. నేనుకు తగులుకుని ఉన్న అవి ఇవి ఇవి ఆ భావాలని పోతే నువ్వు సత్తులోకి వెళ్ళిపోతావు. మళ్ళీ ప్రశ్న, నాకు కనిపిస్తూ నేను వ్యవహరిస్తూ ఇందులో నేను ఉన్నాను అనుకునే ఈ ప్రపంచం నా యొక్క సృష్టి కావచ్చును, నాలో నుంచే బయటపడ్డ ఒక భావం కావచ్చును, అది నా ఊహే కావచ్చు. అయితే అసలైన ప్రపంచం మనకి తెలియంది మూలమైన పదార్థంతో ఉండేటటువంటిది. అది ఏదైనా సరే అది ఈ ప్రపంచానికి ఆధారభూతమైనటువంటిది. అది నా సృష్టి కాదు. ఇక్కడ అర్థం ఏంటండి, కొన్ని భావాలు ఒక వస్తువును చూసి ఇది పలానా పలానా అనుకోవడం, ఇది నాది అనుకోవడం, నాది కాదనుకోవడం, కావాలనుకోవడం, వద్దనుకోవడం, ఇవన్నీ నా ప్రపంచంలో ఉన్నాయి అనుకుంటాను. కానీ అసలు ఏమి అనుకోకపోయినా, ఏ ఊహించకపోయినా ఏదో ఒక ప్రపంచం ఉంటుంది కదా, అది నిజం కదా అంటున్నాడు. అది అందువలన ఏదో ఒక ప్రపంచం తనంతట తానుగా ఉండగలిగింది ఉంటుంది. అది నా మీద ఆధారపడదు. ఈ విషయాన్నే ఒక గ్రంథంలో వేదాంత పంచదశి అని విద్యారణ్య స్వామి వారు రాసింది. అందులో ఏం రాశారంటే జీవ సృష్టి, ఈశ్వర సృష్టి అని రెండు రకాలుగా చెప్పారు. ఇప్పుడు ఈ ప్రశ్న వేసిన ఆయన చెప్పిన దాన్ని, ఈశ్వర సృష్టి అంటే అన్ని పదార్థాలు ఉన్నాయి, అవి ఉన్నాయి ఉన్నట్లుగా ఉన్నాయి, మార్పులు కూడా వాటందరూ జరుగుతూ ఉంటాయి. జీవ సృష్టి అంటే జీవుడు దాన్ని కొంత కలుపుతున్నాడు, తన సృష్టిని. ఈశ్వర సృష్టి కొంత కలిపి ఏం చేస్తున్నాడు, ఫలానా అని పేరు పెట్టుకోవడం, దీని యొక్క ఉపయోగం ఇదేని, ఇది మంచని చెడని, లాభమని నష్టమని, సుఖమని దుఃఖమని, ఇవన్నీ జీవ సృష్టి అన్నారు. ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక స్త్రీ ఉన్నది, ఆవిడని ఒకడు తల్లి అనుకుంటాడు, ఒకడు భార్య అనుకుంటాడు, ఒకడు తోడుకోడలు అనుకుంటారు, ఒకడు ఆడబిడ్డ అనుకుంటారు, ఒకడు నాయనమ్మని, రకరకాలుగా ఆలోచిస్తారు. స్త్రీ అన్నది ఈశ్వర సృష్టి. ఈ రకరకాలుగా కలుపుకుని ఎవరి ప్రపంచంలో వాళ్ళు దాన్ని వాళ్ళకు తగినట్లుగా భావాన్ని ఏర్పరచుకోవటం అంతా జీవ సృష్టి అన్నాడు. దానికి మహారాజు గారి సమాధానం, నిజమే, ప్రస్తుతం నీ ఊహల్లో ఉన్న ప్రపంచం ఏదో ఒక స్వతంత్రమైన సత్య ప్రపంచం మీద ఆధారపడి ఉన్నది, నిజమే కావచ్చు. కానీ ఆ ప్రపంచం ఏదో తెలుసా, అది నువ్వే అంటున్నారండి. చూడండి, ఇందులో
యథార్థము కొంత చమత్కారంగా కూడా చెప్పినట్టయింది. నీ సృష్టి, జీవ సృష్టి, ఊహించుకున్నటువంటి ప్రపంచం, దానికంటే వేరుగా, దానికి మూలంగా, దానికి ఆధారంగా నీ ప్రపంచంతో సంబంధం లేకుండా, నీ ప్రపంచం ఏమైపోయినా సరే అది ఏమి కాకుండా ఉండేటటువంటిది ఉంటుందా? ఉంటుంది. అదెవరు? నువ్వే అంటున్నారు. అంటే నీ యొక్క యథార్థ స్వరూపం మీద ఈ ప్రపంచం వస్తోంది. ఆయనేమో దానికి దేవుని యొక్క సృష్టి అని పేరు పెట్టారు. మహారాజు గారేమో నువ్వే అంటున్నారు. అంటే ఈ శరీరాన్ని చూసుకుని నేను అనుకోవటం కాదు, నువ్వు అంటాం, నేను అంటాం కాదు, అన్నిటికీ మూలమైన శుద్ధ చైతన్యం గురించి చెప్తున్నారు. ఆ తర్వాత మహారాజు గారు మళ్లీ చెప్పారు, అసలు ఇక్కడ ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏంటి, అసలు ప్రపంచం ఏది, ఈ ప్రపంచం, ఆ ప్రపంచం, అది కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం గ్రహించవలసింది, నీ ఊహల ప్రపంచాన్ని అసలైన నీ మీద నీవు కల్పన చేసుకున్నావు. ఆ కల్పన జ్ఞాపకాల ఆధారంగా, కోరికలు, భయాల మీద నిలబడి ఉన్నది. అది నిన్ను బందీగా చేస్తున్నది. దాన్ని ధ్వంసం చేసి నువ్వు స్వేచ్ఛగా ఉండాలి. అదండి సిద్ధాంతపరమైన ప్రశ్నలు. ఎందుకు? ఏదో ఒకటి నీ అసలు స్వరూపం మీద కల్పనలు వస్తున్నాయి. ఈ కల్పనలను తీసేసేయి, అసలు స్వరూపాన్ని పెట్టుకుని హాయిగా ఉండు. ప్రశ్న, ఈ కల్పనల ప్రభావాన్ని తొలగించుకోవడం ఎలాగా? మహారాజు గారు, ఆ కల్పన అంతా నీ విశ్వాసం, అంటే శ్రద్ధ, నమ్మకం. ఏమని? నువ్వు చూచేది, వినేది, ఆలోచించేది, భావించేది అంతా నిజము అనే విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. ఆ విశ్వాసాన్ని ఎదురు ప్రశ్న వెయ్యి. అంటే ఎందుకు నేను నమ్ముతున్నాను ఈ ప్రపంచాన్ని అన్నట్లు ఆలోచించు. ఈ ప్రపంచం మొత్తంలోనూ నేను అన్న భావం ఒక్కటే ఈ ప్రపంచానిది కాదు. అంటే ఈ ప్రపంచం లేకపోయినా, అంటే గాఢ నిద్ర అనుకోండి ఉదాహరణకి, ఈ ప్రపంచం లేనప్పుడు కూడా నేను అన్న భావం, నేనన్న మాట, నేనన్న భాష కాదు, నేనన్న భావం నిలబడే ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా, నువ్వు ఎంత హేతువాదాన్ని చేసినా, నేనున్నాను అనే భావాన్ని నేను లేను అనే భావంగా మార్చలేవు. ఎందుకంటే నేను లేను అని చెప్పడానికి కూడా నేనున్నాను అని నువ్వు అనుకోవాల్సి వస్తుంది. ఈ ప్రపంచమంతా నా ఊహా ప్రపంచం, కల్పన అని నువ్వు గ్రహిస్తే అప్పుడు దాని నుండి నువ్వు విముక్తుడవుతావు. జాగ్రత్తగా గుర్తించు, ఆ ప్రపంచాన్ని తీసుకొచ్చి నీ మీద బలవంతంగా ఎవరు రుద్దటం లేదు. కల్పనని నిజం అనుకునేటువంటి ఒక అలవాటు వలన అది అనిపిస్తున్నది. కల్పన నిజం అనుకోవటం అంటే ఈ సినిమా తెర మీద బొమ్మలు చూస్తున్నాం, అవన్నీ కల్పనలే అని తెలుసుకుని క్షణం అందులో మునిగిపోయినా మళ్ళీ బయటికి రాగానే అది కల్పనే అని అనిపిస్తుంది. ఈ ప్రపంచం అనేటువంటిది ఎట్లా ఉంది? కల్పనే, మునిగిపోయి అందులోంచి బయటికి రాకుండా నిజం 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 అనేటువంటి దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు మహారాజు గారు ఏం చెప్తున్నారు? అందులోంచి బయటికి రా, ఇదంతా కల్పన అని గ్రహిస్తే నువ్వు విముక్తుడవుతావు. ఇది నిజం నిజం అనుకోవటం ఒక అలవాటు అయిపోయింది అంటున్నారు. అలవాటు అంటే ఏంటి? ఆలోచించకుండానే ఆ పని చేయటం.
ఇంకా చెప్తున్నారు, ఊహలు లేకుండా చూడటం నేర్చుకో, వ్యాఖ్యానం చేయకుండా వినడం నేర్చుకో, అంతే చాలు. నామము రూపము లేనటువంటి స్వరూపానికి నామము రూపము అంటే పేర్లు ఆకారాలు కల్పించటం మానుకో. నీకు కలిగే అనుభవాలన్నీ మనస్సులోనే ఉన్నాయి, అవి మనస్సులోని ఊహలు, అది యథార్థం కాదు అని తెలుసుకున్నప్పుడు శాంతము, భయం నుండి విముక్తి కలుగుతాయి. ఇంకా చెబితే నేనున్నాను అన్న భావంలోని ఉన్నాను అన్న భావం లేకుండా ఉండగలదు. అంటే ఏంటంటే నేనున్నాను అనుకోకలా, ఉన్నాను అన్న భావం లేకపోయినా నేను అన్న భావం మిగిలే ఉంటుంది. ఆ నేనన్న భావానికి అక్కడ భాష ఉండదు. తెలుగులో చెప్తే నేనంటాం, సంస్కృతంలో అహం అంటాం, ఇంగ్లీష్లో ఐ అంటాడు. ఆ భాష ఏం లేకుండా ఏదో ఒక భావం మిగులుతుంది. అది నేను ఉన్నాను అని అనుకోకర్లా, నేను ఉన్న చాలు అంటున్నారు. ఇంకా లోతుగా చూస్తే నేను అన్న భావం కూడా లేకుండా ఉత్త చైతన్యం మిగులుతుంది. అంటే భావాతీతం, మౌనం, తుష్ణిం స్థితి అంటారు. అటు ఊరకు ఉండటం, నేనన్న భావం కూడా లేదు, ఊరకు ఉండటం, ఉన్నానని కూడా అనిపించకుండా ఉండటం, అది అతీతమైనటువంటి విషయం అన్నది. అది వస్తుందన్నారు క్రమంగా. అది భావాతీతమే, వర్ణించడానికి కుదరదు. కానీ దాన్ని చేరటానికి అంటే అనుభవంలో చూసుకోవటానికి సాధ్యమే. ఎందుకంటే అది తప్ప మరేదీ లేదు కాబట్టి. మళ్ళీ ప్రశ్న, మీరెక్కువగా ఆ సత్పదార్థాన్ని గురించి చెప్తూ అది అంతటా ఉన్నది, అన్నీ తెలుసుకుంటుంది, అన్నిటికీ ఆధారం, శాశ్వతం, అన్నిటికీ మూలశక్తి, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. అయితే మరికొందరు ఈ విషయాల్ని సూటిగా చెప్పకుండా సత్యం అనేటువంటిది మనస్సుకు అతీతమైనటువంటిది, దాని గురించి ఏం చెప్పినా అది మనస్సు పరిధిలోనే ఉంటుంది, కాబట్టి అదంతా అసత్యమే అవుతుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఈయన అడిగిన ప్రశ్నలు ఏంటంటే, మనం శాస్త్రంలో నేతి వాక్యములు అంటుంటారు, నిషేధపూర్వకమైనటువంటి వాక్యాలు. ఇది కాదు ఇది కాదు ఇది కాదు చెప్పడం ఒక పద్ధతి, ఇది 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 అని చెప్పడం ఒక పద్ధతి. శాస్త్రంలో అంగీకరించారు. ఇది ఇది అని చెప్పడం ఊరికే దోవ చూపించడం కోసమే గాని దాన్ని వాక్కుతో చెప్పలేము. కాబట్టి నిషేధపూర్వక వాక్యములు, నా ఇతి నేతి అంటే ఇది కాదు అని చెప్పడమే సరైంది. కానీ ఈ రకంగా కూడా చెప్తూ ఉంటారు, ఇది ఇటు ఇట్లా అని. దాని గురించి ఈయన అడిగారు. మహారాజు గారు చెప్తున్నారు, చెప్పే పద్ధతిలో తేడాయే గాని అంతా ఒకటే. నేను సత్పదార్థాన్ని గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్తాను, అది అసత్యం కాదు, అది దేశం లేనిది, కాలము లేనిది, దానికి కారణం లేదు, మొదలు లేదు, తుది లేదు అని చెప్తూ ఉంటాను. ఇది కూడా లేదు అన్న మాటలే కదా. అసలు ఏ భాష వాడితే ఏమిటి, అది నిన్ను సాక్షాత్కారం వైపుకి తీసుకువెళితే మంచిదే అని రెండింటిని అంగీకరిస్తున్నారండి. ఇది ఇట్లా అని చెప్పేటటువంటి విధి పద్ధతి, ఇది కాదు అని చెప్పేటటువంటి నిషేధ పద్ధతి, రెండింటిని అంగీకరించి చెబుతున్నారు. కొన్ని సమయాల్లో నువ్వు సత్పదార్థం వైపు ఆకర్షింపబడవచ్చు, కొన్ని సమయాల్లో అసత్పదార్థం నుండి వేరు చేసుకోవడం బాగుంటుంది అనిపించవచ్చు. మనస్సుకున్న అప్పటి
ధోరణిని బట్టి, మూడ్స్ అంటారు ఇంగ్లీష్లో, ఆ ధోరణిని బట్టి ఇది కూడా మారుతూ ఉండొచ్చు. మోక్షం కోసం రెండు భావాలు కావలసినవే. ఎప్పటికీ ఏది నీకు నచ్చినట్లు అనిపిస్తుందో అదే సరి అయినది. అనవసరమైన అనుమానాలు పెట్టుకుని కాలయాపన చేయకు. ఒక పిల్లవాడు బలంగా పెరగాలంటే ఎన్నో రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. తినటం ఒకటే అయినా రకాలు మారతాయి. అట్లాగే ఆచరణలో ఒక సమయంలో ఒక ఆలోచన ధోరణి బాగా ఉంటుంది. సాధకులు గమనించవలసిన విషయం అండి. ఎన్నో రకాలుగా వేదాంతాన్ని, ఆత్మజ్ఞానాన్ని చెప్తూ ఉంటారు. అందులో మన ఆచరణ కోసం కొన్నింటిని తీసుకోవచ్చు. మనకి అష్టావక్ర గీతలో ఒక అధ్యాయంలో వస్తుంది, నిశ్చయి 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 అని. ఈ ప్రపంచమంతా పరమాత్మయే, నిశ్చయించుకో, మంచిదే. ఇదంతా ఇంద్రజాలం వంటిది, నిశ్చయించుకో, మంచిదే. అంతా విధి వలన జరుగుతోంది, నాదేమీ లేదు అని నిర్ణయించుకో, మంచిదే. ఇటువంటి భావాలు కొన్ని చెప్పారు. ఇందులో ఏది మంచిది అంటే ఒక్కొక్కడికొక్కడు నచ్చవచ్చు. ఒకే సాధకుడికి ఒకసారి ఈ భావం మనసులోకి రావచ్చు, ఒకసారి ఆ భావం మనసులోకి రావచ్చు. ఉదాహరణకి ప్రపంచం వలన నాకేదో నష్టం జరిగింది అనుకోండి. అప్పుడేమనుకోవచ్చు, ప్రపంచమా, అసలు లేనే లేదుగా, మాయే కదా, నష్టం ఏంటి అందులో. ఇట్లా ప్రపంచం లేదు అన్న భావం ద్వారా మనం మనశ్శాంతిని పొందొచ్చు. లేదా సరే, ఎవడికి పోయింది, నాకేదైనా అంటుతుందా, లాభం ఏంటి నష్టం ఏంటి, గాఢ నిద్రలో ఉన్న స్వరూపాన్ని కదా నేను మారను కదా, ఇట్లాగైనా ఆలోచించవచ్చు. లేదా అంతా ఏదో ఒక శక్తి, ప్రకృతి అనండి, దేవుడు అనండి, దానివల్ల జరుగుతూ ఉంటుంది ఈ నాటకం, నాకు లాభము లేదు నష్టము లేదు, నేను కేవలము సాక్షిని అనే భావాన్ని పెట్టుకోవచ్చు. ఇట్లా ఏ భావం పెట్టుకున్నా పర్వాలేదు అని మనం అక్కడ అష్టావక్ర గీతలో చూసాము. మహారాజు గారు కూడా అదే చెప్పారు. ప్రపంచం లేనే లేదు, ఇది కాదు అన్నట్టుగా ఆలోచించవచ్చు. లేక నేను సత్పదార్థాన్ని, నాకేది అంటదు, సత్పదార్థాన్ని, అంతటా నేనున్నాను, అందరిలో నేనున్నాను, ఇట్లా కూడా ఆలోచించవచ్చు. ఈ రెండూ కూడా భావాలే కాబట్టి గట్టిగా చెబితే ఈ రెండూ కూడా మిథ్యే. మరి ఏది నిజమంటే ఈ భావాల్ని ఉపయోగించుకుని భావాతీత స్థితికి చేరుకోవాలి. దాని గురించి చెప్పేది లేదు. తరువాత అధ్యాయం 45. ఒకరు ప్రశ్నిస్తున్నారు, నేను మీ దగ్గర ఏదో వినాలి అనడం కంటే ఊరికే మీతో కలిసి ఉండాలి అనుకుని వచ్చాను. భాషతోటి చెప్పగలిగింది చాలా తక్కువ, మౌనం ద్వారా ఇంకా ఎక్కువే చెప్పవచ్చును అన్నాడు. మహారాజు గారు, ముందు మాటలు, తరువాత మౌనము. మౌనం కోసం ముందు కొంత పక్వత అంటే అర్హత కలిగి ఉండాలి అన్నారు. మహారాజు గారు ఎక్కువగా నాకు దేంతో సంబంధం లేదు, ఊరకుండటం, మౌనంగా ఉండటం, ఇటువంటి దాన్ని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ అట్లా చెప్పకుండా ఆ మౌనానికి ముందు కొంత అర్హత కావాలి అంటున్నారు. ఎందుకు అంటే ఆ ప్రశ్నించిన ఆయన సంగతి తెలిసి ఉంటుంది, ఆయనకి తగినట్లుగా చెప్పారు. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు, నేను మౌనంగా ఉండిపోగలనా? మహారాజు గారు, ఊరకుండు,
మంచిదే అనకుండా నిష్కామ కర్మను గురించి చెప్తున్నారండి. మామూలుగా చెప్పే కర్మకాండలు వ్యవహారికమైన వైదికమైన కర్మలు కాకుండా నిష్కామ కర్మల గురించి చెప్తున్నారు. అంటున్నారు, నిష్కామ కర్మ మౌనానికి దారితీస్తుంది. ఎందుకంటే నీవు స్వార్థరహితంగా పనిచేస్తూ ఉన్నప్పుడు నీవు ఎవరిని ఏమీ అడగనక్కర్లేదు. ఫలితం ఎలా వచ్చినా నీకు దానిపైన ఆశ ఉండదు. అతి తక్కువ వనరులతోటే నువ్వు పని చేయడానికి సిద్ధపడి ఉంటావు. అంటే నాకు అవి కావాలి, ఇవి కావాలి, అవన్నీ ఉంటే నేను చేస్తాను అనకుండా ఏదుంటే దాంతో సుఖంగా చేయగలుగుతావు. ఇంకా నువ్వు చేసిన పనికి గుర్తింపు గాని, నీకెవరో సహాయం చేయాలి అని గాని అనుకోవు. ఏం చేయవలసి ఉంటుందో అది చేస్తూ పోతావు. అందులో జయమా అపజయమా అనేదాన్ని పట్టించుకోకుండా ఉంటావు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, మంచి పని కోసం ఒకరి సహాయం కోరితే అందులో తప్పేముంది? మహారాజు గారు, అడగవలసిన అవసరం ఏముంది అంటున్నారు. ఎందుకు మొదలు పెట్టడం మౌనంగా ఉండటం ఎట్లా అనే ప్రశ్నతో వచ్చింది కదండి. దానికి తగినట్టు చెప్తున్నారు. ఒకరిని అడగటం ఎందుకు? అట్లా అడగటం అనేది నీ యొక్క బలహీనతని, ఆత్రాన్ని తెలియజేస్తుంది. నువ్వు పని చేసుకుంటూ పో, ఈ విశ్వమంతా నీతో కలిసి పనిచేస్తుంది. అసలు మంచి పని చెయ్యాలి అనే భావన నీకెక్కడి నుంచి వచ్చింది? అది కూడా ఏదో తెలియని మూలం నుంచే వచ్చింది. నువ్వు చేసే పనుల యొక్క ఫలితాన్ని దానికే వదిలేసేయి. చేయవలసిందేదో అంత మాత్రం చేసుకుంటూ పో. నిజానికి ఈ విశ్వంలో దేనికి కొరత లేదు, ఏది అవసరము లేదు. జరిగే పనులన్నీ పైపైన కనిపించడం మాత్రమే. అంతరాంతరాల్లో చూస్తే పరిపూర్ణమైన ప్రశాంతమే మిగిలి ఉంటుంది. ఇదండి మహారాజు గారు నిష్కామ కర్మ అనేదాన్ని ఎట్లా చెప్పారు. నువ్వు చేసుకుంటూ పో, ఇట్లా చేయాలి అట్లా చేయాలి, నీకు ఎట్లా ఐడియా వస్తే అట్లా చేసుకుంటూ పో. మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఆలోచించకు. వీళ్ళు సహాయం చేయాలని, లేదా వాళ్ళు మెచ్చుకోవాలని, ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని నేను చేసే పనులు ఇవన్నీ ఆలోచించకుండా పనులు మాత్రం చేసుకుంటూ పోతే అదే మౌనం అన్నట్లుగా చెప్పారు. మళ్ళీ ప్రశ్న, కర్మ అంటే పని చేయడం అనేటువంటిది సత్పదార్థం యొక్క లక్షణమే కదా. పని చేయకుండా ఉండటంలో గొప్ప ఏమీ లేదు. ఆలోచించటంతో పాటు కొంత బాహ్యంగా కూడా ఏదో చేస్తూ ఉండాలి కదా అన్నాడు మహారాజు గారు. ప్రపంచంలో పనిచేయటమే చాలా కష్టం. అనవసరమైన పనుల నుంచి వెనుదిరగటం ఇంకా కష్టం. చూడండి, పనులు మనం అనుకున్నట్టు సాఫీగా జరిగిపోయి అంత మనకి జయం కలుగుతోంది, లాభం కలుగుతోందంటే హాయిగా ఉంటుంది. ఏముంది పని అన్నట్టు. ఆ పని చేయడంలో కష్టం, చేసిన తర్వాత అది నెరవేరకపోతే కష్టం, అవన్నీ చూస్తూ ఉంటే మహారాజు గారు చెప్పింది ప్రపంచంలో పని చేయటం కష్టం. అయితే అనవసరమైన పని కదా, ఎందుకు చేయాలి అని ఆగిపోవటం ఇంకా కష్టం. ఎందుకు? అలవాటు పడ్డారు, చేయకుండా ఎట్లా అని. మళ్ళీ ప్రశ్న, ఇంత ఉపదేశాలు లభించిన తరువాత కూడా మాకెందుకు అభివృద్ధి కలగటం లేదు? మహారాజు గారు, మనని మనం ప్రత్యేకమైన వ్యక్తులుగా భావించుకుంటున్నంత వరకు
ఒకరి నుండి ఒకరు వేరు అనుకోవడం వ్యక్తిత్వం అంటే. మనం సత్పదార్థాన్ని గుర్తించలేము, ఎందుకంటే అది వ్యక్తిత్వం లేనిది. అంటే నేను ఫలానా, వాడికంటే వీడికంటే నేను వేరు, ఈ భావాలు ఉండవు అక్కడ. శుద్ధ చైతన్యం గాఢ నిద్రలో ఉన్నట్టుంటుంది. బాహ్యంలో అందరూ వాళ్ళు వీళ్ళు కలిసినప్పుడు వాడి మొహంలో ఇట్లా ఉంది, వీడి మొహం ఇట్లా ఉంది, వాడి పని ఎట్లా ఉంది, వీడి పని ఎట్లా ఉంది, వాడి ఆలోచన ఎట్లా, వాడి భావాలు ఇట్లా, వాడి మంచితనం చెడ్డతనం ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది. అందరూ మంచి నిద్రలో ఉన్నారనుకోండి, నిద్రలో ఉన్న స్థితిని మాత్రం తీసుకుని పోల్చి చెప్పాలంటే ఏం తేడా ఉంటుంది అక్కడ? అది మహారాజు గారు చెప్పేది. వ్యక్తిత్వం అనేటువంటిది ప్రస్తుతం ఉన్నది, దాన్ని పట్టుకు వేలాడుతూ ఉంటే సత్పదార్థం గోచరించదు. మొదట మనని మనం సాక్షి మాత్రంగా భావించుకోవాలి. అంటే ఏం జరుగుతున్నా అసంగంగా పట్టించుకోకుండా సుఖ దుఃఖాలకు లోను కాకుండా ఉండటం నేర్చుకోవాలి. అది సాక్షి. ఆ తరువాత మనస్సుకి పదార్థాలకి ఆధారమై ఆ రెండింటికి అతీతం కూడా అయినటువంటి శుద్ధ చైతన్యం అనే ఆ మహాసముద్రంలో మునిగిపోవాలి. ఇదండి మహారాజు గారు ఎప్పుడు చెప్పేదే. నేను భావం దాని క్రమంగా అన్నిటిని వదిలేస్తూ వస్తే సాక్షిభావం వస్తుంది. ఇంకా దాన్ని ఇంకా చూస్తూ ఉంటే సాక్షి అన్న మాట కూడా పోయి భావాతీత స్థితికి వెళ్తాం. అదే మళ్ళీ ఒకసారి చెప్పారు. ఆయన ఇంకా అడుగుతున్నాడు, అయినా వ్యక్తిత్వం అనే దానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. అంటే నేను ఫలానా వ్యక్తిని అనుకుంటున్నాను, అట్లా అనుకోవడానికంటే కారణం ఉంటుంది కదా. మహారాజు గారు వ్యక్తిత్వం అనేది అసలు ముందు ఎట్లా వచ్చింది చాలా సూక్ష్మంగా చెప్తారండి. హేతువాదం చాలాసార్లు చెప్పిన మాటే మళ్ళీ ఒకసారి. వ్యక్తిత్వం అనేది ఎట్లా వస్తుంది? జ్ఞాపకాల ద్వారా. ప్రస్తుతం ఉన్నదాన్ని, ఇంతకుముందు జరిగిన సంఘటనలను గుర్తెచ్చుకుని వాటితో కలిసిపోయి, అట్లాగే ఇప్పటి అనుభవాలు ముందు రాబోయేదానికి జోడించి ఒక వ్యక్తిని తయారు చేసుకుంటున్నాం. అట్లా కాకుండా నిన్ను నువ్వు ఒక క్షణికమైన వ్యక్తిగా భావించుకో. అంటే పూర్వ జ్ఞాపకాలు తీసేసేయి. ఈ క్షణం వరకు జరిగినంతా మర్చిపోయినాం అనుకోండి. ఇప్పుడు ఫలానా అనే భావం ఎక్కడ ఉంటుంది? నేను ఫలానా రోజున పుట్టాను, ఫలానా తల్లిదండ్రులు పుట్టాను, ఫలానా ఊర్లో పుట్టాను, ఫలానా భాష మాట్లాడుతున్నాను, నాకు ఇంత వయస్సు ఉంది, ఇవన్నీ ఉంటాయా? భూతకాలం మర్చిపోతే ఏముండవు, ఉన్నవాడు ఉన్నట్లుగా ఉంటావు. అది మహారాజు గారి హేతువాదం. అందువలన నేననే వ్యక్తిత్వం అంతా జ్ఞాపకాలే, ఇప్పుడు నిజంగా ఏం లేదు. ఆ విధంగా భూత భవిష్యత్తుల్ని కలుపుకోకుండా నువ్వు ఉంటే, చూస్తూ ఉంటే నీ వ్యక్తిత్వం కరిగిపోతుంది. మళ్ళీ ప్రశ్న, మరి ఈ ప్రపంచంలో నుంచి మనం బయటపడగలుగుతామా? అంటే వ్యక్తిత్వం పోతే ప్రపంచం కూడా పోతుంది, ఈ ప్రపంచం నుంచి బయటపడిపోయి ఆ భావాతీత స్థితికి వెళ్ళగలుగుతామా అన్నారు. మహారాజు గారు తన పద్ధతులు చెప్తున్నారు. నువ్వు ముందు పుట్టావా, ప్రపంచం ముందు పుట్టిందా? ప్రపంచమే ముందు పుట్టింది అన్న అభిప్రాయాన్ని నువ్వు బలపరుచుకుంటూ ఉంటే దానివల్ల నువ్వు బంధింపబడతావు. నీకు ఏమాత్రం అనుమానం లేకుండా ఈ ప్రపంచమంతా నాలోనే ఉన్నది, నేను ప్రపంచంలో ఉండటం కాదు అని గ్రహించగలిగినప్పుడు నువ్వు దాని నుంచి బయటపడతావు.
తరువాత అధ్యాయం 46. ఒక డాక్టర్ గారు, విదేశీయుడు, ఆరోగ్యము, మనస్తత్వ శాస్త్రము వీటిని గురించి నేను చదువుకున్నాను అని దాని మీద కొంత చర్చ వచ్చింది. మహారాజు గారు అడిగారు, శరీరము మనస్సు వాటి సంబంధం ఏమిటి వైద్యశాస్త్రం ప్రకారం? ఆయన చెప్పాడు, శరీరానికి లోపల ఉండే చైతన్యానికి మధ్యలో ఉండేది మనస్సు. తర్వాత మహారాజు గారు అన్నారు, శరీరం ఆహారంతో తయారైంది, అట్లాగే ఆహారం లేకుండా మనస్సు కూడా ఉండలేదు కదా అన్నారు. ఆయన, ఆ డాక్టర్ గారు అన్నాడు, మనస్సు అనేది కేవలం ఆహారం మాత్రమే కాదు. ఆహారం లేకపోతే అది క్షీణిస్తుంది, ఆ మాట నిజమే. కానీ దాన్ని పని చేయించడానికి మరొక శక్తి ఏదో ఉన్నది. అది ఏమిటి అని మహారాజు గారిని అడిగారు. మహారాజు గారు ఒక ఉదాహరణ చెప్పారు. కట్టె నిప్పును పుట్టిస్తుంది, కానీ ఆ కట్టె నిప్పు కాదు. అదేవిధంగా శరీరం మనస్సుని కలిగి ఉంటుంది, పుట్టిస్తుంది, కానీ మనస్సు శరీరం కాదు. సరే, ఎవరికి మనస్సు అగుపిస్తోంది అది చెప్పు. మనస్సులో వచ్చే ఆలోచనలు, భావాలు, వాటిని గమనించేది ఎవ్వరు? ఆ మనస్సుని అనుభవించేది ఎవరు? ఆ అనుభవించేది కూడా ఆహారమేనా, లేక అది స్వతంత్రంగా ఉండగలుగుతుందా? అంటే ఆహారం కంటే వేరుగా, ఆహారంతో తయారు కాకుండా వేరుగా ఉండే పదార్థం ఏదైనా ఉన్నదా? అంటే మనకు తెలుసు, అదే ఆత్మ అంటాం. దాని దగ్గరికి తీసుకొస్తున్నారు మహారాజు గారు ఆయన్ని. ఆయన చెప్తున్నాడు, ఆత్మ అనేది శరీరము కాదు, మనస్సు కాదు. అటువంటి ఆత్మ శరీరము మనస్సు లేకుండా స్వతంత్రంగా ఉండగలుగుతుందా? మహారాజు గారు చెప్తున్నారు, ఉండగలుగుతుంది. అది అనుభవంలో ఉన్నది. అంటే తన సంగతేనండి, నా అనుభవంలో ఉన్నది. ఆత్మ శరీరానికి మనస్సుకి సంబంధము లేకుండా స్వతంత్రంగా ఉంటుంది. అది సత్ చిత్ ఆనందము. అంటే ఉండటము, తెలివి అనబడే తెలుసుకునే శక్తి, ఆనందం, మూడు కలిసిన, మూడు లక్షణాలు ఉన్నటువంటి పదార్థం. ఉన్నాను అనే తెలివే ఆనందం. అంటే మూడు కలిసే ఉంటాయి, విడదీయడానికి వీల్లేదు అని. ఆయన మళ్ళీ ప్రశ్న వేస్తున్నారు, మీకు అది స్వీయ అనుభవం అయి ఉండొచ్చు, కానీ నా పరిస్థితి అది కాదు. నేను అటువంటి అనుభవాన్ని పొందాలంటే ఎట్లా కుదురుతుంది? ఏ సాధన చెయ్యాలి? మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు శరీరము కాదు, మనస్సు కాదు అని తెలుసుకోవటానికి నిన్ను నీవు పరిశీలించుకుంటూ ఉండు. ఇదండి మహారాజు గారు ఎప్పుడు చెప్పేదే. నువ్వు అదే ఉన్నావు, నువ్వేం చేయక్కర్లని చెప్పకుండా కొంచెం సాధన పద్ధతి చెప్తున్నారు. నిన్ను నీవు పరిశీలించుకుంటూ ఉండు. శరీరం, మనస్సులు వాటికి ఏమైనా జరిగినా నీకు పట్టనట్లుగా, వేరుగా ఉన్నట్లుగా, చనిపోయిన వాని వలె ఊహించుకుంటూ ఉండు. అంటే శరీరం మీద గాని, మనస్సు మీద గాని నీకు ఏ విధమైన ఇతర ఆసక్తులు ఉండకూడదు. ఆయన అంటున్నాడు, అమ్మో ప్రమాదకరం,
అంటే చచ్చిపోయిన వాళ్ళు ఎవరే ఉండు అన్నారు కదా. అది మహారాజు గారు చెబుతున్నారు, నేను నిన్ను ఆత్మహత్య చేసుకోమని చెప్పట్లేదు, నువ్వు చేసుకోలేవు కూడా. ఎందుకంటే నువ్వు శరీరాన్ని చంపగలుగుతావేమో, కానీ మానసికమైన చలనాలు సాగుతూనే ఉంటాయి. అంతేగాక నేనంటే ఎవరు అని నువ్వు అనుకుంటున్నావో ఆ వ్యక్తిని కూడా నువ్వు చంపలేవు. అందువలన నువ్వు చేయవలసిన సాధన ఏమంటే, ఏ ప్రభావము అంటే శరీరము మనసుల యొక్క ప్రభావము లేనట్లుగా వ్యవహరించు. అదే ఏకాంత తత్వం. ఏకాంతంగా ఉండు, మనస్సు శరీరాలతో దూరంగా ఉండు. నీ యొక్క అసలు స్వరూపంలో శరీరము లేదు, మనస్సు లేదు. శరీరానికి మనస్సుకి జరిగేవి ఏవి మార్చడానికి నీ వశంలో ఉండకపోవచ్చు, కానీ నీవు ఒక పని చక్కగా చేయగలుగుతావు. ఏమంటే నిన్ను నీవు శరీరము మనస్సు అని భావించకుండా, ఊహించకుండా ఉండగలవు. ఏం జరిగినా సరే గుర్తు చేసుకుంటూ ఉండు, నేను దేహం కాదు, మనస్సు కాదు, దేహానికి మనస్సుకే ఏదో అవుతోంది, నాకు కాదు. ఇట్లా ఎంత శ్రద్ధగా తపనతో నువ్వు గుర్తు పెట్టుకోవడం మొదలు పెడతావో అంత త్వరగా నీ స్వరూప జ్ఞానం నీకు కలుగుతుంది. ఎందుకంటే ఆ జ్ఞాపకాలే అనుభవంగా అవుతాయి. మహారాజు గారు ఎప్పుడు చెప్పేదేనండి, అయినా సరే మళ్ళా ఒకసారి కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఇది ఒక సాధన పద్ధతి, సాధకులకు చాలా ముఖ్యం. ఏమన్నారు, శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు అని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండవు. శరీరానికి మనస్సుకి ఏదైనా కష్టం వస్తే అది శరీరానికే మనస్సుకే, నాకు కాదు అని గుర్తు చేసుకుంటూ ఉండు. ఈ విధంగా గుర్తు చేసుకోక ఆ జ్ఞాపకాలే అనుభవంగా అవుతాయి. దీన్నే మనం ఇంకో రకంగా చెప్పుకుంటూ ఉంటాం, జ్ఞానం అనేది కూడా ఒక వాసనలాగా తయారైతే అదే గుర్తొస్తూ ఉంటుంది, అదే అనుభవాన్ని కూడా కలిగిస్తుంది. నువ్వు గట్టిగా దేన్ని అనుకుంటావో అది అవుతుంది. అందులోనే ఒక ప్రమాదం కూడా ఉన్నది, అందులోనే బయటపడే మార్గం కూడా ఉన్నది. ప్రమాదం అంటే ఏంటండి, అనుకోగా అది అవుతుంది అన్నారు కదా. పొరపాటు విషయాలు ఏమైనా అనుకుంటే, అంటే శరీరం నేను అన్నట్లుగా భావిస్తూ ఉంటే అదే అవుతుంది. దానికి వ్యతిరేకంగా నేను శరీరం కాదు మనస్సు కాదు అని ఊహిస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, అనుకుంటూ ఉంటే అది అనుభవంగా మారుతుంది. మళ్ళీ ఆయన అంటున్నాడు, నేను సత్యాన్ని కనుక్కోవాలనుకుంటున్నాను. మహారాజు గారు, దానికోసం నువ్వు ఎంత ధర చెల్లించగలవు, ఎంతైనా పర్వాలేదా అన్నారు. ఆ ప్రశ్నించిన ఆయన అంటున్నాడు, సిద్ధాంతం ప్రకారం ఎటువంటి మూల్యానైనా చెల్లించడానికి నేను సిద్ధం, కానీ వ్యవహార జగత్తులో అట్లా జరగదు. ఎప్పటికప్పుడు ఆత్మ నుంచి దూరంగా ఉంచేటటువంటి శక్తులు ఏవో చెడగొడుతూ ఉంటాయి. అంటే కోరిక నన్ను దూరంగా విసిరేస్తూ ఉంటుంది. మహారాజు గారు అన్నారు, సరే నీ కోరికని విస్తృతం చెయ్యి, అంటే బాగా పెద్దదిగా చెయ్యి, చిన్న కోరిక కాదు. నీ కోరికని పెద్దదిగా చెయ్యి. ఎంతవరకంటే సత్పదార్థం మాత్రమే దానిని తీర్చగలదు. మహారాజు గారు ఆయనకి అర్థమయ్యే పద్ధతిలో హేతువాదం, చమత్కారం ఉపయోగించి చెబుతున్నారు. కోరిక తీసేసుకోనక్కర్లా, కోరిక బాగా పెద్దదిగా చెయ్యి. అంటే నాకు అనంతమైన ఆనందం కావాలి, దేని మీద ఆధారపడకుండా ఉండే ఆనందం కావాలి,
నాలో ఏ విధమైన మార్పులు ఉండకూడదు, ఇటువంటి కోరిక పెట్టుకో అంటున్నారు. పెద్ద కోరిక అంటే అది. ఆ కోరిక ఎప్పుడు తీరుతుంది? ఆత్మజ్ఞానం కలిగితేనే తీరుతుంది. అది చెప్పారు ఆయనకి. కోరికను బాగా పెంచుకో, తీసేయక్కర్లా. ఆత్మ అంత విస్తృతమైన లోతైన పదార్థం మాత్రమే నీకు నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలదు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ఆ విధంగా చేసేది ఎవరు? ఈ శరీరము, మనస్సు అనే వాటిని చెప్పు చేతల్లో పెట్టవలసింది ఎవరు? మహారాజు గారు, శుద్ధము చేయబడిన మనస్సు నీకు విశ్వాసపాత్రమైన సేవకుడు లాంటిది. అంటే ఆత్మకు విశ్వాసపాత్రమైన సేవకుడు. అది తక్కిన అన్ని కరణాలని, లోపల బయట ఉండే అంగములన్నింటినీ తన వశంలోకి తీసుకుని ఆత్మను తెలుసుకోవాలి అనే లక్ష్యం వైపుకు తీసుకెళ్తుంది. అంతా విన్న తర్వాత ఆయన ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు. నేను భారతదేశానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటే మంచిది అని మీరు సలహా ఇస్తారా అన్నారు. మహారాజు గారు అన్నారు, నీవు శ్రద్ధతో సాధన చేస్తే ఎక్కడికి వెళ్ళనక్కరలేదు. నీవు ఎక్కడికి వెళ్ళినా నీ మనస్సు తన వాతావరణాన్ని తానే సృష్టించుకుంటుంది. అందువలన ప్రదేశం కంటే నీలో ఉన్న శ్రద్ధ, తపనయే ముఖ్యము. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానందరూప శివోహం శివోహం.